సంఘము, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క విశ్వాస యొక్క అభివృద్ధి, అది ఆత్మీయంగా, అది భౌతికంగా, లేకపోతే అది ఆర్థికంగా, అది సామాజికంగా, దేవుని యొక్క సంఘము యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తమై మనం అభివృద్ధి చెందాలని దేవుని చిత్తమయ్యన. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా మనకేం బోధిస్తూ ఉన్నాడంటే, మనం వర్ధిల్లాలి, మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, అనేక మందికి మన ఆశీర్వాదం కనబడాలి, అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉండాలి అని ఈ లేఖనాల ద్వారా దేవాది దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మనం చదివినటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే ఫిలిప్పీ 1 అధ్యాయము 9-11 వచనాలు మనం చదివితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లంట. మనం అభివృద్ధి చెందాలంట, మనం వర్ధిల్లాలంట, మనం ఆశీర్వదించబడాలంట. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అభివృద్ధి చెందితే, నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు దీవించబడితే, నువ్వు ఎదిగితే ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు అన్నిటిలో అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమైన. మరి ఆశీర్వాదం అనేది ఊరికి వస్తుందా? అభివృద్ధి అనేది ఊరికి వస్తుందా? ఎదుగుదల అనేది ఊరికి వస్తుందా? ఊరికిన రాదు. దేవుని వాక్యములో ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఎదగాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎన్నో లేఖనాలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. అవన్నీ ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు, కానీ ఒక్క 3 మాటలు మాత్రము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒక 3 మాటలు. మొదటి మాట ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ మనం గమనించినట్లయితే, నువ్వు ఎదగాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే మొదటి మాట ఏమిటి తెలుసా? నీవు ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఏ సారంగా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. అనగా దైవ సంబంధమైన జీవితాన్ని, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపు కలిగినటువంటి ఆ జీవితాన్ని మనం జీవించేవారు ఉండాలి. ఆత్మానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితం అనే రెండు రకాలైన జీవితాలు. దేవుని యొక్క విశ్వాసులు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. లోక సంబంధులు శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు.
ఆత్మానుసారులు శరీర సంబంధమైన కార్యాల్ని ఎంత మాత్రం చేయటానికి వారు ఒప్పుకోరు. ఎందుకంటే శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి నువ్వు ఎదగాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ యొక్క జీవితము ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి నడక నువ్వు నడవాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. చూడండి, కింద మళ్ళా కొన్ని వచనాలు మనం చూద్దాం. 18వ వచనం నుంచి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఎట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంట. అంటే ఆత్మానుసారముగా నడిచేవాళ్ళు ఈ శరీరానుసారమైన కార్యాలు వారి జీవితంలో, వారి హృదయములో ఉండటానికి ఎంత మాత్రం వారు అంగీకరించరు. వారు ఒప్పుకోరు, వారు ఇష్టపడరు. ఈ శరీరానుసారమైన కార్యాలు దేవుని భయము లేనటువంటి వారు, దేవుని వాక్యాన్ని ఎరగనటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దేవునికి విధేయత చూపినటువంటి వారు, దేవుని చిత్త ప్రకారము నడుచుకున్నటువంటి వారు ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలతో వారు మిళితమై వారు శరీరానుసారులుగా జీవిస్తారన్నమాట. ఆత్మానుసారులు అలా జీవించరు. వారి యొక్క హృదయములో, వారి యొక్క మరి శరీరములో, వారి మార్గములో, వారి ఉద్దేశములో, వారి తలంపులో, వారి యొక్క క్రియల్లో ఇదిగో వారు మరి ఎటువంటి ఈ శరీర సంబంధమైన ఇదిగో తన యొక్క శరీరాన్ని, తన ఆత్మను, తన భక్తిని అపవిత్ర పరిచేటువంటి ఏ విధమైనటువంటి కార్యము తన శరీరములో, తన ఆత్మలో ఉండకుండా చూసుకుంటారు. అదే ఆత్మానుసారముగా నడుచుకోవటం అంటే. ఆత్మానుసారంగా నడుచుకుంటారు వాళ్ళు. ఎంతసేపు దేవుడు, దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన, దేవునిపై ఆధారపడటం, దేవుని చిత్తం కోసం కనిపెట్టడం, దేవుని యొక్క ఉద్దేశములో ఇదిగో మరి ఏమైనదో గ్రహింపు కోసం ఆయన సన్నిధిలో ఎదురు చుట్టం. దేవుడు 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 ఆ దైవ సంబంధమైనటువంటి రీతిలో వారి యొక్క మార్గాలు ఉంటాయి. వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు ఆశీర్వదించబడిన వారు ఉంటారు, వారు ప్రత్యేకించబడిన వారు ఉంటారు, వారు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు ఉంటారు, వారు దేవుని కోసం వాడబడేటువంటి వారు ఉంటారు, వారు ఫలింపగలిగిన జీవితం కలిగిన వారు ఉంటారు, వారు అనేక మంది మాదిరికరంగా ఉండటానికి ఇష్టపడతారు, అనేక మందిని ప్రభు కోసం సంపాదించడానికి ఇష్టపడతారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆత్మానుసారులు ఇష్టపడతారు తప్ప శరీరానుసారులు అలా ఉండటానికి ఇష్టపడతారు. దేవుడు కూడా ఆత్మానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో ఆ మరి గొప్ప కార్యం చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానుసారంగా ఎంత మాత్రం ప్రవర్తించడానికి అవకాశము లేదు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే 22వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మఫలాలు, ఆత్మవరాలు, కృపావరాలు చూసావా, ఇవన్నీ నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఇవన్నీ ఆత్మానుసారులు కలిగి ఉండేటువంటి మరి ఆ కృప వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ జీవితం వాళ్ళు జీవిస్తారు.
ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వారు అటువంటి ఫలభరితమైనటువంటి ఫలింపు కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. కాబట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు ఎదగాలంటే అన్ని విషయాల్లో, అది ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ఇదిగో నువ్వు ఎదగాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఆత్మానుసారంగా ఉండాలి. శరీరానుసారమైన కార్యాలు ఏమాత్రం మీలో ఉండకూడదు. అలా ఉంటే ఎంత మాత్రము ఇదిగో నువ్వు ఆశీర్వదించబడటానికి అర్హత అనేది నీకు ఉండదు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి మాట. రెండవ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము, మనందరికి తెలిసిన వాక్యమే, 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవల్లని ఆలోచించము. రెండోది ఏమిటి తెలుసా? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆశీర్వదించబడాలంటే, వర్ధిల్లాలి అంటే క్రమంగా దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నీకు ఒక క్రమం ఉండాలి. మీరు గమనించినట్లయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు క్రమంగా వెళ్తే వాళ్ళు 100% ప్రజెంట్ ఉంటుంది. వాళ్ళు క్రమంగా వెళ్తే సంపూర్ణంగా లెసన్స్ వింటారు. వారు క్రమంగా వెళ్తే మరి చక్కగా వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు క్రమంగా వెళ్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. టీచర్స్ కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలిగి ఉండరు. అలాగే దేవుని సంఘానికి క్రమంగా వస్తే దేవుని పట్ల నీకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. దేవుని వాక్యం పట్ల నీకు ఒక అవగాహన ఉంటుంది. దేవుని సన్నిధి పట్ల నీకు ఒక ఆలోచన ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి నువ్వు అర్హత కలిగి ఉంటావు. అప్పుడప్పుడు వస్తే నువ్వు వాక్యాన్ని నెరవేర్చినట్టు కాదు, దేవుణ్ణి సాటిస్ఫై చేసినట్టు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించినట్టు కాదు. ఒక క్రమమైన భక్తి ఉండాలి, ఒక క్రమమైన నడవడిక ఉండాలి, ఒక క్రమమైన భక్తి జీవితం ఉండాలి, ఒక క్రమమైన సంఘ జీవితం ఉండాలి, ఒక క్రమమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితము సంఘ విశ్వాసులకు ఉండాలి. అది ఉన్నప్పుడు దేవుడు నీ క్రమాన్ని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ ఆసక్తిని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుని సన్నిధికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు అది చూస్తాడు. దాన్ని బట్టి నీ జీవితంలో ఏ కార్యము చేయటానికైనా ఆయన ముందుకు వస్తాడు. మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి, మనకు గుర్తొచ్చినప్పుడు వెళ్ళి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళి, మనకు అనుకూలంగా లేనప్పుడు మానేసి, అది నా ఇష్టం, నేను ఎప్పుడైనా వెళ్తాను అన్న రీతిగా నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? నా ఇష్టం నేను ఇవ్వాలని నీకు రూలేది లేదు అంట. నీకు ఇవ్వాలని చెయ్యాలని రూలేదు అంట. అన్నిటికీ వెళ్తాం మనం. పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఏదైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళ కోసం వెళ్తావు, చచ్చిపోయిన వాళ్ళ కోసం వెళ్తావు, లేకపోతే ఆదరణ గురికి వెళ్తావు, లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్తావు, అన్నిటికీ వెళ్తాను. అవసరం భర్తలు వద్దండి భర్తలు ఒప్పించి వెళ్తావు, లేకపోతే భార్యలు వద్దండి భార్యలు ఒప్పించి వెళ్తావు. కానీ దేవుని మందిరానికి రావటానికి 1,00,000 సాకులు చెప్తాను. దేవుని మందిరానికి రావటానికి 1,00,000 సాకులు చెప్తావు. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ గురించి ఎంత ఏడుస్తావు, ఎంతగా వాళ్ళని భయపెట్టి దేవుని మందిరాన్ని స్కూల్కి పంపిస్తావో, ఎంతగా వాళ్ళు మరి చదవటానికి వాళ్ళని సెట్ చేయడానికి నువ్వు కష్టపడతావు. కానీ నువ్వు మాత్రం దేవుని మందిరానికి, దేవుని మందిరం అనే బడికి రావటానికి నీవు సరైనటువంటి అవగాహన లేదు, నీకు సరైన ఆసక్తి నీకు లేదు, సరైన క్రమం లేదు, సరైనటువంటి భయం లేదు, సరైన భక్తి జీవితం నీకు లేదు. కాబట్టి దేవుడు ఎలా నిన్ను వర్ధిల్ల చేస్తాడు? ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎలా దేవుడు నీకు ఎదుగుదల ఇస్తాడు? దేవుని మందిరములో ఏముందంటే దేవుని సన్నిధి ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆత్మ కుమ్మరింపు ఉంది, దేవుని కనుదృష్టి ఉంది, దేవుని బలిపీఠం ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఉంది,
దేవుని యొక్క చెవులు ఇదిగో మందిరం మీద ఉంటాయి. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరాన్ని క్రమంగా వస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో సాగిలపడి దేవునికి నమస్కరిస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో తన్ను తాను తగ్గించుకుని దేవుని హెచ్చిస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో ఇదిగో తన్ను తాను తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో దేవుని యొక్క స్వరం వినటానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో దేవుని స్తుతించి ఆరాధించి హృదయపూర్వకంగా ఆయన సేవించడానికి ఇష్టపడతారు, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని పరిచర్య చేయటానికి సంపూర్ణ హృదయంతో ఇష్టపడతారు, ఎవరైతే దేవుని మందిరాన్ని వారి ఇంటి కంటే వారి కుటుంబం కంటే వారికంటే ఎక్కువగా ప్రేమించి ఇదిగో నా దేవుని మందిరము, నా దేవుడు నివసించే స్థలము, నా దేవుని యొక్క మందిరానికి నేను వెళ్ళాలి, ఆయనే నా ఆశ్రయము, నా దుర్గము, నా ప్రాణము, నా సమస్తమై ఉన్నాడు, కాబట్టి నా మందిరం నేను విడిచిపెట్టని ఎవరైతే తమ్ము తాము సమర్పించుకొని దేవుని మందిరానికి క్రమంగా వస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, వారి జీవితాలు దేవుడు ఇచ్చిస్తాడు, అభివృద్ధి పదవిలోకి నడిపిస్తాడు. ఆయన మందిరాన్ని ప్రేమించే వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడంట, వర్ధిల్ల చేస్తాడు. ఆయన మందిరాన్ని గణపరిచే వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరములు నిలిచుండి వారి పట్ల ఆయన కనుదృష్టి ఉంటుందంట. అందుకే అంటాడు, సొలొమోనుతో ఒక మాట అంటాడు, 2వ దినవృత్తాంతములు చూడండి 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేని మీద? మందిరం మీద. అంటే మందిరం మీద ఆయన కనుదృష్టి, ఆయన చెవులు ఉన్నాయి అంటే మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంటాయిగా, మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరి మీద ఉంటాయిగా, ఉంటాయా? ఉంటాయి ఉండవా? ఇప్పుడు నువ్వు మందిరంకి ఎప్పుడు వస్తున్నావో ఆయనకి తెలుసు, ఎప్పుడు వెళ్తున్నావో ఆయనకి తెలుసు, ఏ రోజు వస్తున్నావో ఆయనకి తెలుసు, ఏ రోజు రావట్లేదో తెలుసుగా. తెలుసా తెలవదా? తెలుసా? చూస్తున్నాడా? చెప్పండి, చూస్తున్నాడా? ఇప్పుడు ఆయన నీ సమస్యలు తెలుసా తెలవదా? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలుగా నువ్వేం ఆశీర్వదించబడ్డావు, ఏం ఎదిగావు, నువ్వు ఏం అభివృద్ధి చెందావు చెప్పండి. అదే దినవృత్తాంతము 2వ దినవృత్తాంతము 31వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగును చెరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మనుషుల సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతుడి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏమయ్యాడంట? వర్ధిల్లాడా? వర్ధిల్లాడా? నీకు వర్ధిల్లాలని ఉందా? ఉందా లేదా? వర్ధిల్లాలని ఉందా లేదా? ఆరోగ్యంలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, కుటుంబ పరంగా వర్ధిల్లాలి. ఉంటుంది, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వర్ధిల్లాలి అంటే ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, నీ హృదయం అనే పలక మీద రాసుకో. నేను వర్ధిల్లాలి అంటే
నేను అభివృద్ధి చెందాలి అంటే, నేను ఆశీర్వదించబడాలి అంటే, ఇదిగో నా యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను నెంబర్ 1 ఆత్మీయంగా ఆత్మానుసారంగా నేను నడుచుకోవాలి. శరీర సంబంధమైన లోక సంబంధమైన క్రియలు నా జీవితంలో ఎంటర్ అవటానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క మందిరానికి క్రమంగా రావాలి. భక్తులందరూ దేవుడు చెప్పే మాట, నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నా మందిరములో కూడి. బయట అన్నాడా? పొలంలో అన్నాడా? ఇంటిలో అన్నాడా? ఎక్కడన్నాడు? నా మందిరం. ఏది నా మందిరం? ఇదే. ఎవరైతే అనేక మంది సమూహం కూడి ఆయన కోసం ప్రతిష్ఠించినటువంటి ఈ స్థలములో, మందిరములో కూడి ఆయన్ని స్తుతిస్తారో, మోకరించి ప్రార్థిస్తారో, ఆయన సన్నిధానంలో ఎవరైతే సాగిలు పడతారో, ఇదిగో ఇది ఆయన యొక్క మందిరం. అలా ఎవరైతే ఉంటారో వారిని అంటున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారి ప్రార్థన వింటాను, నేను వారి ప్రార్థనకు జవాబిస్తాను, నేను వారి కన్నీటిని తుడుస్తాను, వారి బాధను తొలగిస్తాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దోషాలను మన్నిస్తాను, వారి లేమి తొలగిస్తాను, వారి పంటలను ఆశీర్వదిస్తాను, వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాను, వారి బిడ్డలను ఆశీర్వదిస్తాను, వారి యొక్క పరిసంపదను ఆశీర్వదిస్తాను, వారి గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను, వారి సమస్యను నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే వారు నా మందిరాన్ని ప్రేమించారు కాబట్టి, ఎందుకంటే వారు నా మందిరానికి క్రమంగా వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వారు నా మందిరాన్ని కనపరిచారు కాబట్టి వారిని నేను ఈ రీతిగా వర్ధిల్ల చేస్తాను. హిజ్కియా చేశాడు. హిజ్కియా యథార్థంగా హృదయపూర్వకంగా మందిర విషయంలో తను చేయవలసిన సమస్తము సంపూర్ణ హృదయముతో చేసంట వర్ధిల్లాడు అంట. వర్ధిల్లాడు. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఎదగాలంటే నువ్వు క్రమంగా, అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు. ఆది అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 46-47 వచనాలు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, నువ్వే రావు, రక్షణ పొంది నువ్వే, మారు మనసు పొంది నువ్వే క్రమంగా మందిరానికి రావు. కొత్తోళ్ళు ఎట్టొస్తారు చెప్పండి? కొత్తోళ్ళు వస్తారు, ఎలా వస్తారు? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడిన నీవే క్రమంగా రావు మందిరానికి. సంఘములో ఉండి దేవుని బిడ్డగా ముద్రించబడి దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని మందిరానికి క్రమంగా నువ్వే రావు. బయట వాళ్ళు ఎట్లొస్తారు? వేరే వాళ్ళు ఎట్లొస్తారు చెప్పండి? ఆది సంఘము వారు ప్రతిదినము దేవుని మందిరములో కూడుకున్నారంట. ప్రతిదినము దేవుని మందిరములో కూడుకొని మరి దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటే అనేక దేవుడు అద్భుతమైన ఆత్మకార్యాలు జరిగించి అనేక మంది అనుదినమును సంఘములో చేర్చబడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. మనకు భయము, భక్తి ఉండాలి, ఒక సమర్పణ ఉండాలి మనకి. నేను అనుదినము ఈ సంవత్సరం అన్నా క్రమంగా దేవుని మందిరానికి వెళ్తాననే కమిట్మెంట్ నువ్వు వస్తే తప్ప నువ్వు బాగుపడవు. అప్పుడు దాకా నువ్వు ఎదగవు, అప్పుడు దాకా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో రా. ఇది గమనించాలి. నా మాట కాదు, దేవుని వాక్యం ఇక్కడ అలా చెప్తుంది. అది 2వ మాట. నువ్వు ఎదగాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే క్రమంగా దేవుని మందిరానికి నీవు రావాలి. అది 2వది. 3వ మాట చెప్పుకుందాం, త్వరగా ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి,
విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అంట. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, దేవుడు నిన్ను ఎదిగింపు చేయాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీలో ఏ విధైతే దుష్టత్వం అనేటువంటి పాపం ఉందో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధించేటువంటి, దుఃఖపెట్టేటువంటి ఆ పాపము ఏదైతే ఉందో దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. నీ శరీరములో, నీ హృదయములో, నీ ఇంటిలో ఏదైతే దుష్టత్వం అనే పాపం ఉందో, అపవిత్రత అనే పాపం ఉందో, ఏదైతే దోషణ అనే పాపం ఉందో, ఏదైతే క్రోధం అనే, అల్లరనేటువంటి, అసూయ అనేటువంటి ఈ పాపాలు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు మాత్రమే నీవు వర్ధిల్లుతావు. అవి నీలో ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి ఎదుగుదల, ఏ విధమైన ఆశీర్వాదం, ఏ విధమైనటువంటి దేవుని చేత వర్ధిల్లటం అనేది ఇవి నీలో ఉంటేనంట పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. ఆయన దుఃఖపెట్టి నువ్వెక్కడ బాగుపడతావు? ఆయన దుఃఖపెట్టి నువ్వెక్కడ ఎదుగుతావు? ఆయన దుఃఖపెట్టి నువ్వెక్కడ ఆశీర్వదించబడతావు? ఆయన దుఃఖపెట్టి నువ్వెట్లా దేవుని కృప పొందుతావు? పొందలేవు కదా. అందుకే ఎటువంటి ఆ దుష్టత్వము, ఆ దురాలోచన, ఆ ద్వేషము, ఆ దూషణ, ఆ సకలమైనటువంటి ఆ పాపము ఏదైతే ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో అప్పుడు నీవు దేవుని యొక్క దయ పొందుకుని నీవు ఎదుగుతావు, వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. నేను జ్ఞానిని కాదని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును అంటాడు. నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలగాలంటే ఏదైతే చెడుతనము నీలో ఉందో, చెడు కార్యాలు నీలో ఉన్నాయో, చెడు మాటలు నీలో ఉన్నాయో, చెడు తలంపులు నీలో ఉన్నాయో, చెడు ఉద్దేశాలు నీలో ఉన్నాయో, చెడు మార్గాలు నీలో ఉన్నాయో, వాటిని విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు బలం అంట. నీ ఎముకలు బలంగా ఉండాలంటే, నీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే నీ శరీరంలో ఏ చెడుతనము ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ దుష్టత్వం ఉండకూడదు, ఏ దోషం ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ విధమైనటువంటి ఇదిగో మరి నిన్ను చిక్కులు పెట్టేటువంటి ఆ పాపం అనేది ఉండకోకుండా మనం చూసుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కృపలో నువ్వు ఎదుగుతావు, వర్ధిల్లుతావు. ఆఖరి ఇంకో మాట చూద్దాం. యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చదువు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి, అప్పుడు వరకు అభివృద్ధి రాదు నీకు. ఎప్పుడైతే నీ గుడారం అనే శరీరంలో, నీ గుడారం అనే ఇంటిలో దుర్మార్గము అనేది ఉందో, ఆ దుర్మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావా. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి, అయ్యా నన్ను కనికరించయ్యా, నీ కృప నా మీద ఉంచయ్యా, నీ కటాక్ష నా మీద ఉంచయ్యా, నన్ను క్షమించు ప్రభువని దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన కృప కోసం ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు నీ దోషాన్ని పరిహరించి, నిన్ను క్షమించి, మన్నించి, ఇదిగో నీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క బలహీనతను కొట్టివేసి ఆయన నిన్ను అభివృద్ధి పదవులోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ 2026వ సంవత్సరంలో నీలో ఒక అభివృద్ధి ఫలం అనేది కనబడాలి. నీలో ఈ 2026 సంవత్సరం ఒక ఆశీర్వాదం అనేది కనపడాలి. ఒక దేవుని యొక్క నూతనమైన కార్యం అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి. అది ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? నువ్వు ఆత్మానుసారంగా నడిచినప్పుడు.
క్రమంగా దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఎటువంటి పాపం అనేది నీ గుడారంలో లేకుండా ఇదిగో పరిశుద్ధమైన హృదయం కలిగి నీ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదింప చేస్తాడు, ఎదిగింప చేస్తాడు. అన్ని విషయాల్లో నీకు తోడుగుండి నీ చేయి పట్టి ఇమ్మానుయేలు దేవుడిగా నిన్ను నడిపిస్తాడు. ఈ 2026 సంవత్సరం అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా నీవు మరి సమర్పించుకొని తీర్మానం చేసుకొని నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకో. తప్పకుండా దేవుని యొక్క కృప సమృద్ధిగా నీ మీద ఉంటుంది. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలి ప్రేమతో ప్రేమించున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాల ద్వారా 3 శ్రేష్టమైన మాటలు ఈరోజు మాకు తెలియచేశాం. మేము వర్ధిల్లాలి అంటే, మేము ఎదగాలంటే, మేము ఆశీర్వదించబడాలి అంటే, ఏ విధంగానైనా మేము దీవించబడాలంటే ఆత్మానుసారంగా మేము నడవాలని, క్రమం తప్పకుండా నీ సన్నిధికి మేము వచ్చి కనబడాలని, ఎటువంటి పాపం అనేది మా హృదయంలో, మా జీవితాల్లో, మా గుడారంలో ఉండకూడదని 3 శ్రేష్టమైన మాటలు మాకు తెలియచేశాం. ఈ మాటల ప్రకారం మా జీవితాలు మేము సరి చేసుకొని మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలో ప్రభువా నిలవబడినప్పుడు తప్పకుండా మమ్మల్ని ప్రభువా ఆశీర్వదిస్తానని, అభివృద్ధి పరుస్తానని, వర్ధల చేస్తానని నువ్వు సెలవించినందుకై వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. విన్న వాక్యం ప్రతి హృదయంలో ముద్రించిన వాక్య ప్రకారం నడుచుకొని నీ శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకొని ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రసన్న ప్రత్యేకమైన పాట పాడుచుండగా ప్రసన్న మరి